ఆసరా మరియు చేయూత కొత్త పింఛన్లకు సంబంధించిన ఈరోజు అనేది ఇటువంటి జిల్లాల వారికైతే మా ఆసరా పింఛన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే అమౌంట్ అనేది పడడం అయితే జరిగింది. సో ఓన్లీ అకౌంట్ల ద్వారానైతే అకౌంట్లలోనైతే డబ్బు అనేది పంపించడం అయితే జరిగింది సంక్రాంతి కానుకగా. సో ఎవరికైతే పంపించారో ఎన్ని జిల్లాల వారికి ఈరోజు పంపుతున్నారో మరియు ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు పంపుతారో పూర్తి అప్డేట్ వివరాలు అనేది మనం అయితే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన ఛానల్ ద్వారానైతే పింఛన్లకు సంబంధించిన వివిధ రకముల నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకుంటారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి వివరాలు అనేది వీడియోలోకి అయితే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన సంక్రాంతి కానుకగా ఇచ్చే పింఛను కొన్ని జిల్లాల వారికైతే అకౌంట్లను అయితే ఈ డబ్బు అనేవి పడడం అయితే జరుగుతుందని అయితే మన సబ్స్క్రైబర్లు అయితే కింద కామెంట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన వికారాబాద్ మరియు వరంగల్ మరియు నల్గొండ ఇటువంటి జిల్లాల వారికి అయితే సంక్రాంతి కానుకగా ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బులు అనేవి పడడం అయితే జరిగిందనేది చెప్పారు. సో 4,016 రూపాయలు అనేవి పడడం అయితే జరిగిందనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఎన్ని జిల్లాల వారికి పడుతుందని అయితే కిందనైతే కామెంట్ చేయండి. సో ఇంకా పడని వారికి కూడా రానున్న 2-3 రోజులలోనైతే వారు కూడా సంక్రాంతి కానుకగా ఈ పింఛన్ అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.